సమైక్య శంఖారావం అంటే 23 జిల్లాల శంఖారావం తప్ప ఎవరో ఒక్కరు అనుకునే ఏరే జిల్లాని పక్కన పెట్టే శంఖారావం కాదు ఇది. ఆదిలాబాద్ నుంచి అనంతపురం దాకా, ఇచ్చాపురం నుంచి ఇడుకలపాయ దాకా, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఆంధ్రప్రదేశ్ అందరం కలిసి ఉందాం అనుకునే శంఖారావం తప్ప ఏ ఒక్కరం విడిపోదాం అనుకునే శంఖారావం కాదు ఇది. ఎవరిని విడదీసి చూసుకోవద్దని కూడా మరొక్కసారి నేను మనవి చేస్తా ఉన్నా అందరికీ. పెద్దలు వేదిక మీద పెద్దలు చాలా మంది కూర్చున్నారు, మాట్లాడాల్సిన సమయం అంత ఉంది కాబట్టి పేరు పేరు వెలసి చెప్పలేను. కానీ అందరికీ ఒకసారిగా నేను వారందరినీ కూడా తలుచుకుంటూ, ఇంత వర్షంలో పెద్ద వర్షం వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు పైన చేరి మీకు పరీక్ష పెట్టాడు వర్షంలో లేస్తారా లేదా అని. పరీక్షలో నెగ్గి రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో దాచుకున్నామని మీరు నిరూపించారు అందరూ కూడా. వర్షమే కాదు, తుఫానే కాదు, ఏది వచ్చినా సరే సమైక్య శంఖారావాన్ని జయప్రదం చేస్తామని, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని, రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో దాచుకుంటామని, ఈ రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా కాపాడుతామని ఒక సైన్యంలాగా ముందుకొచ్చిన మీ అందరికీ నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇక్కడికి రాగానే స్టేజ్ మీద 2-3 మిత్రులు నాకు మెసేజ్ పెట్టారు, అన్నా దయచేసి నువ్వు మాట్లాడొద్దు అని. నేను అడుగుతా ఉన్నాను, ఇది 2 ప్రాంతాల మధ్యన ఘర్షణ కాదు, ఇది 2 వాదనల మధ్యన ఘర్షణ. ఒకటి విభజించాలనే వాదన, 2 సమైక్య ఉందామనే వాదన. ఈ 2 వాదనల మధ్యన ఘర్షణ తప్ప ఇది 2 ప్రాంతాల మధ్యన ఘర్షణ కాదు అని నేను పెద్దలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ విభజించాలనుకునే వాళ్ళు ఎందుకు విభజించాలో ప్రజలకు చెప్పాలి, సమైక్యంగా ఉండాలనుకుంటే ఎందుకు సమైక్యంగా ఉంచాలో ప్రజలకు చెప్పాలి తప్ప ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఒకరిని ఒకరు అడ్డుకోవడం అనేది అలా ప్రజాస్వామ్యం కాదు అని నేను చెప్పదలుచుకున్నాను. నేను నా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్నాను. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, సామాజికంగా వెనుకబడ్డ తరగతుల వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలి, వెనుకబడ్డ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకున్నాను. అయితే ఒక మిత్రుడు సెల్లో చెప్పాడు నాకు మెసేజ్లో, అన్నా ఇది 62 సంవత్సరాల విభజన ఆశ అన్నాడు. నేను చెప్తున్నాను తమ్ముడు, ఇది 102 సంవత్సరాల తెలుగువాడి పోరాటం అని నేను చెప్పదలుచుకున్నది. ఇవాళ ఇది తెలుగు సమైక్యారావం ఈ రోజుది కాదు. 1911లో ఇంగ్లీష్ వాళ్ళకి వ్యతిరేకంగా తెలుగు వాళ్ళు అందరూ ఏకం కావాలని కర్ణాటకలో ఉన్న తెలుగు వాళ్ళు కావచ్చు, మహారాష్ట్రలో ఉన్న తెలుగు వాళ్ళు కావచ్చు, హైదరాబాద్ రాష్ట్రం కావచ్చు, కోస్తా జిల్లాలు కావచ్చు, రాయలసీమ ప్రాంతాలు కావచ్చు, మొత్తం తెలుగు వాళ్ళంతా ఏకంగా ఉండాలి, ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కావాలని 1911లోనే తెలుగు వాళ్ళందరూ తీర్మానం చేసిందని మీకు గుర్తు చేస్తా ఉన్నా. నేను 1920లో ఇంగ్లీషులకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ పోరాటానికి పిలుపునిస్తే తెలుగు వాళ్ళు డిమాండ్ పెట్టారు, మా తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తేనే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటామని డిమాండ్ చేస్తే మహాత్మా గాంధీ ఆ రోజు మాటిచ్చాడు, తెలుగు వాళ్ళందరికీ ఒక రాష్ట్రం ఉంటది అని. ఈ రోజు మీరు మహాత్మా గాంధీ మాట తీస్తారా అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ 1927లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలని ఒక అఖిలపక్ష కమిటీ వేస్తే ఆ కమిటీకి అధ్యక్షత వహించింది మోతీలాల్ నెహ్రూ, దాని జనరల్ సెక్రటరీ జవహర్ లాల్ నెహ్రూ. ఆ కమిటీ ఏం చెప్పింది, భాషా ప్రయుక్త రాష్ట్రాలు తప్ప అది ఏ రాష్ట్రాలు ఏర్పడ్డా అది ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన రాష్ట్రాల్లాగా ఉంటాయని చెప్పిన మాట నిజం కాదా అని అడుగుతా ఉన్నాను. 1930లో సహాయ నిరాకరణ ఉద్యమం అప్పుడు మహాత్మా గాంధీ పిలుపునిస్తే మళ్ళా తెలుగు వాళ్ళు డిమాండ్ పెట్టి ఈ రాష్ట్రం సమైక్యం ఉండాలని మహాత్మా గాంధీకి డిమాండ్ చేసిన మాట నిజం కాదని అడుగుతున్నాను. మహాత్మా గాంధీ మాట ఇచ్చిన మాట నిజం కాదని అడుగుతా ఉన్నాను. 1946లో ఇదే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు తప్ప మరో మార్గం కాదు, ఈ రాష్ట్రాలు కనుక ఇలా కాకపోతే అది ఇంగ్లీష్ వాళ్ళకు తొత్తులుగా మారినట్టు అని చెప్పి పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతా ఉన్నాను. లేదు, జయాంధ్ర జై తెలంగాణ ఉద్యమంలో అదే ఇందిరాగాంధీ గారు 80% ప్రజలు విడిపోదాం అనుకున్నప్పుడు, 20% ప్రజలు కలిసి ఉందామని కోరుకున్నప్పుడు ఈ రాష్ట్రం కలిసి ఉండాలని కోరుకున్న ఇందిరాగాంధీది తప్పని అడుగుతా ఉన్నాను ఇవాళ. అంటే మోతీలాల్ నెహ్రూ కంటే, జవహర్ లాల్ నెహ్రూ కంటే, మహాత్మా గాంధీ కంటే
లాస్ట్ ఇందిరాగాంధీ కంటే ఈ సోనియా గాంధీ గొప్పదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మీరు ఆలోచించండి ఒక్కసారి. ఇందిరాగాంధీని కాదని సోనియా గాంధీని నెత్తి పెట్టుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలని అడుగుతా ఉన్నాను. రెండో విషయం, ఏదన్నా మార్పు జరిగితే ఒక జీవన విధానంలో మార్పు రావాలి. నేను అడుగుతా ఉన్నాను విభజనవాదుల్ని, అయ్యా మీరు విభజించడం వల్ల ఎవరికి న్యాయం జరుగుతూ ఉన్నది? 2 పూటలు తినేవాడు 3వ పూట తింటాడా? లేదు పనిలాని వాళ్ళకి పని దొరుకుతుందా? దేనికోసం? సామాజికంగా ఇవాళ మీరు పోరాటం చేస్తూ ఉన్నారు, కానీ సామాజిక అంశంలో ఇస్తారాకు ముందు కూర్చుంటే ఈరోజు తెలంగాణ వాదంలో పోరాటంలో ఒక నాయకుని ఇంట్లో తింటున్న అన్నం మీదకి వెళ్ళి లేచిపోయిన చరిత్ర నాకుంది. నువ్వు తక్కువ కులపోడివి, నేను భూస్వామిని, నువ్వు లేచిపో అంటే తినే అన్నం మీదకి లేచిపోయిన చరిత్ర ఉంది. ఆ వారసులు ఇవాళ తెలంగాణ వహిస్తున్నారు. సిగ్గుండాలి మీరు ఈ తెలంగాణకు న్యాయం చేస్తూ ఉంటానికి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ. తిరిగి మళ్ళా భూస్వాముల్ని తీసుకొస్తారా? ఆ రోజు భూ పోరాటం చేసిన చాకల ఐలమ్మ భూమిని గుంజుకున్నది ఈ తెలంగాణ భూస్వామి కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఆ రోజు బందగిరి చంపింది ఈ తెలంగాణ భూస్వామి కాదని అడుగుతున్నా నేను ఇవాళ. ఆ భూస్వాముల వారసత్వంలో ఇలా ఒక తెలంగాణ నాయకుడు చెప్తాడు, తెలంగాణ వాదండి ఆ ప్రాణమని. ఆ నాయకుడి అత్త, పిల్లనిచ్చిన అత్త, ఒక మంగలివాడు ఇంట్లో దీపం పెట్టకపోతే నా కాళ్ళ ముంగట మంగళవాడిని చంపాలని చెప్తే కాళ్ళ ముందు చంపించిన చరిత్ర ఈ భూస్వామికి ఉంది. తిరిగి అలాంటి భూస్వాముల రాజ్యం తెస్తారా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఏం చేయదలుచుకున్నారు మీరు ఇవాళ అడుగుతున్న తెలంగాణని నేను అడుగుతా ఉన్నాను. అయ్యా మీరు సాగునీటిని మెరుగు చేస్తారా? మార్కెట్లు తెచ్చి పెడతారా? వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తారా? మీరు ఏం చేయదలుచుకుని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ. నిజంగానే కనుక ఇలా సాగునీటిని అభివృద్ధి చేస్తే మీరందరూ కూర్చోవాలి దయచేసి. మన నాయకుడు వస్తా ఉన్నాడు, మీరందరూ కూర్చోవాలి దయచేసి. నేను 2 మాటలతో ముగుస్తాను. ఈరోజు సాగునీటి విషయంలో ఇవాళ కనుక రాష్ట్రం విడిపోయినట్లయితే నేను అడుగుతున్నాను, ఈరోజు మిగులు జలాల పరిస్థితి ఏంటని అడుగుతా ఉన్నాను ఇవాళ. మిగులు జలాల్లో ఈరోజు కూడా మన పంపిణీలో బచావత్ తీర్మానం విషయంలో లేదు, జస్టిస్ బచావత్ గారు కేటాయించిన కేటాయింపులలో ఆ మిగులు జలాల్ని వాడుకునే అవకాశం మనకి ఏర్పడుద్దని అడుగుతా ఉన్నాను ఇవాళ. మిగులు జలాల మీద ఏర్పడి ఆ రోజు ఎన్టీ రామారావు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులని సుమారు 11 ప్రాజెక్టులని రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చరిత్ర ఉన్నది ఇవాళ. అలాంటి పథకాలు ప్రాజెక్టులన్నీ మంట కలిసిపోయే చరిత్ర వస్తుందని అడుగుతా ఉన్నా నేను. అలాంటి విషయాన్ని ఈ తెలంగాణలో లేదా మరో ప్రాంతమో ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, ఈ రాష్ట్రం కలిసి ఉంటే తప్ప మిగులు జలాలు మనం వాడుకోలేమని అడుగుతున్నాను. నాగార్జున సాగర్ ఇవాళ అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా మారితే, శ్రీశైలం అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా మారితే, జూరాల అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా మారితే ఏం చేయదలుచుకున్నారు? కర్ణాటక మీ మాట ఉంటుందా? మహారాష్ట్ర మీ మాట ఉంటుందా? బాబ్లీ విషయంలో మీరు నప్పజెప్పగలిగారా? కర్ణాటక విషయంలో ఆల్మట్టిని ఆపగలిగారా? ఒక పక్క అన్ని రాష్ట్రాల్లో సమస్యలు వస్తూ ఉంటే కొత్త రాష్ట్రాలు తీసుకొచ్చేసి ఏం చేయదలుచుకున్నా అంటాను నేను ఇవాళ. కృష్ణా డెల్టా మోడరైజేషన్ లో కేటాయించిన 30లో 9 టీఎంసీలు గెలిచిన భీమా 2వ దశని ఏం చేయదలుచుకున్నా అడుగుతా ఉన్నాను. ఆ 20 టీఎంసీలని ఇవాళ కనుక వాళ్ళు ఇవ్వకపోయినట్లయితే భీమా ఎండిపోతుంది, లేదు భీమాగా కేటాయిస్తే లేదు ఆ ప్రాంతం ఎండిపోతూ ఉంటది. అంటే ఈ నీటి వనరుల విషయంలో ఏం చేయదలుచుకున్నా నేను అడుగుతా ఉన్నాను. రెండో విషయంలో రాజశేఖర రెడ్డి గారు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఈ సమైక్య శంఖారావానికి సారథ్యం వహించు సారథిగా మన ముందుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మీరందరూ కూడా కరతాళ ద్వారాల చేత జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాను. మీ అందరి యొక్క కరతాధ్వానాలు చూస్తా ఉంటే మా జగన్ అన్న వచ్చాడు, ఈ రాష్ట్రంగా విడిపోదు అని ఖచ్చితంగా మీ కరతాధ్వానాలు తెలియజేస్తా ఉన్నాయి. జగన్ మరి అడ్డగా ఉన్నాడు, ఈ రాష్ట్రం విడిపోదు. లాస్ట్ ఒక్క మాట చెప్పదలుచుకున్నా నేను.
ఇవాళ ఈ ఎండిపోయిన ప్రాంతాలలో కరెంటు మోటార్ల విషయంలో సుమారు 22 లక్షల మోటార్లతో బతుకుతున్న ఈ వ్యవసాయం ఇవాళ ఉచిత కరెంటు ద్వారా 6,000 కోట్ల రూపాయల సబ్సిడీలు తీసుకుంటా ఉన్నాం. అందులో 4,500 కోట్లు ఒక్క తెలంగాణ ప్రాంతానికి వస్తా ఉన్నాయి. ఇవాళ రేపు కనుక ఈ రాష్ట్రం విడిపోతే ఈ 4,500 కోట్ల రూపాయల సబ్సిడీని ఈ వచ్చే ఆదాయాలతో మీరు ఇవ్వగలరా అని అడుగుతా ఉన్నాను. అందుకని భూస్వాముల నాయకత్వం వహించే ఈ వెడబాటు మాకొద్దు. ఈ రాష్ట్రం కలిసి ఉండాలి. రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన కావాలి, దానికి వారసుడు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి కావాలి అంటే ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిందే. అందుకని తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత సుమారు 370 మంది మరణించారు. ఇదంతా గుర్తు చేసుకోమని అడుగుతున్నాను. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, సమైక్యంగా ఉండాలనుకుంటాం, మా వాదన వినిపిస్తాము. తెలంగాణ ప్రజలు కూడా మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ మరొక్కసారి చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం అన్ని ప్రాంతాల్లో పోరాటం జరుగుతుంది.